ప్రేక్షకులకు నమస్కారం అండి. ఇప్పుడు మనం నేలవేము గురించి తెలుసుకుందాం. మనం ఇప్పుడు ఎక్కడున్నామంటే జహీరాబాద్ హెర్బా వ్యాలీ ఫామ్ ల్యాండ్‌లో ఉన్నామండి. ఇక్కడ వనమూలికా క్షేత్రం అనుకోండి దీన్ని, లేతే ఒక తోట అనుకోండి. ఇక్కడ అనేక రకాలైన మూలికలున్నాయండి. నియర్లీ ఒక 300 పైన ఇక్కడ మూలికలున్నాయన్నమాట. మనం ఈ మూలికల గురించి ఒక్కొక్కటి మనం చూపించి చెప్తున్నాం. ఇప్పుడు మనం ఈ వీడియోలో నేలవేము అండి ఇది. ఏంటిది? నేలవేము. సన్నని పువ్వులు పూస్తుందండి. ఇది కఠోరమైన చేదండి. చాలా చేదుగా ఉంటుందనమాట. ఆ చేదు గుణం వల్ల దీన్ని మనుషులే కాకుండా మనం దీన్ని వ్యవసాయంలో కూడా చాలా చక్కగా ఉపయోగించుకోవచ్చు. ముందర మనుషులకి చెప్తానండి. లేతయి కాడతోటి సహా లేతగా ఉంటే ఇలా తెంపేసి మిగిలిన ఆకులు కోసుకోండి. ఈ ఆకులు ప్లస్ మిరియాలండి. 2 సమంగా నూరుకోవాలన్నమాట. సమంగా నూరుకుని దాన్ని ఒక చిన్న శనగల లెక్క గానీ, బఠానీ సైజు కానీ మాత్రలు కట్టుకోండి. చాలా చేదుగా ఉంటుందండి. కాకపోతే ఇది పిల్లలకి ఇచ్చినా కూడా ఒక మాత్ర ఇచ్చేసి వెంటనే కొంచెం పంచదార ఏదైనా పెట్టాలి. లేకపోతే గొంతుకు దిగే లోపలే నోరంతా చేదు వస్తుందనమాట. అంత చేదుగా ఉంటుంది. ఇది పిల్లలు మారం చేస్తారు, గమ్మున తినరు. ఈ మాత్రల్ని చలి జ్వరానికి కూడా అద్భుతంగా పనిచేస్తుందండి. ఈ చలి జ్వరం అంటే ఏంటండి? మలేరియా. ఈ మలేరియా మీద కూడా పనిచేస్తుంది. అన్ని జ్వరాల మీద పనిచేస్తుందన్నమాట ఇది. మనకి షుగర్‌ని కంట్రోల్ చేయటానికి కూడా ఈ నేలవేము అనేది కొంతవరకు పనిచేస్తుందండి. ఫీవర్స్ మీద అయితే మట్టికి ఇది ఒక అద్భుతం అండి. ఈ నేలవేముతోటి కషాయాలు పెట్టేవారు. ఈ నేలవేముతోటి లేహ్యాలు చేసేవారు. అదేవిధంగా మనకి ఏ మందులైతే జ్వరాలని తగ్గించాలో ఆటిల్లో కంపల్సరీగా ఈ నేలవేము అనేది పూర్వం కలిపేవారండి. ఈ సంతానలేమి ఆ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి కూడా ఇది చక్కగా పనిచేస్తుందండి. ఎందుకు అంటే ఈ మాత్ర వేసుకున్నప్పుడు మనం ఓన్లీ ఫీవర్స్‌ని తగ్గించడం కాకుండా మన పేగుల్లో ఉన్న క్రిములు గానీ, లేకపోతే మన మూత్ర అవయవాల్లో ఉన్న క్రిములు గానీ, ఈ అన్నిటిని కూడా చాలా బాగా చంపుతుందండి. చంపడం వల్ల ఏంటంటే ఇది చక్కగా అనేక రకాలుగా ఉపయోగపడుతుందనమాట. ఏం చేయాలంటే దీని ఆకు గానీ లేత భాగాలు ఇక్కడికి తెంపుకొని మిగిలిన ఈ ఆకులు కోసుకోండి. కోసుకొని ఆ తర్వాత మీరు దీన్ని ఒక బఠానీ సైజు గానీ, లేక ఒక శనగగింజ సైజు గానీ మాత్ర కట్టుకోండి. దానిని శరీరం బరువును బట్టి ఉదయం ఒక మాత్ర, సాయంత్రం ఒక మాత్ర మీకున్న లక్షణాలను బట్టి సపోజు రొంప పట్టి జ్వరం వచ్చింది. అప్పుడు ఏం చేయాలంటే సొంటి కషాయం లాంటిది, త్రికటుకాల కషాయం అలాంటి కషాయాలతోటి వేసుకుంటే వాటిల్లో ఉన్న మెడిసినల్ వాల్యూస్ కూడా దీనికి యాడ్ అవుతాయి కాబట్టి చాలా తొందరగా మీకు ఫీవర్లు గానీ ఇయన్నీ తగ్గిపోవడానికి చక్కగా పనిచేస్తుందండి ఇది.